వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చారి 111 మూవీ రివ్యూ చూద్దాం. ఇదొక స్పై కామెడీ మూవీ. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రేంజ్ లో తీద్దాం అనుకున్నారు, కానీ బెడిసి కొట్టింది. సిల్లీ కామెడీతో విసిగించారు. దేశ భద్రతకి సంబంధించిన గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ లో ఉన్న ఏజెంట్స్ ఇలా సిల్లీగా చేయడం పెద్దగా యాక్సెప్టబుల్ గా అనిపించదు. స్టోరీలో డెప్త్ లేదు. కామెడీ మూవీ కదా అని కామెడీ కోసం చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సినిమా మొత్తంలో 2-3 చోట్ల మాత్రమే నవ్వు వస్తుంది. మిగతాదంతా సిల్లీ కామెడీ సీన్స్ తో నింపేశారు. అసలు విలన్ ఎందుకున్నాడో అర్థం కాలేదు. విలన్ క్యారెక్టర్ ని సరిగా డిజైన్ చేయలేదు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే చాలా సిల్లీగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, దీంతో చిరాకు వస్తుంది. సెకండ్ హాఫ్ లోనైనా ఏమన్నా ఉంటుందా అంటే అక్కడ కూడా ఏం లేదు. స్లో నరేషన్తో బోర్ కొట్టిస్తాడు. కొన్ని సీన్లు అయితే గ్రీన్ స్క్రీన్తో తీసారని క్లారిటీగా ఏర్పడుతుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని అనవసర సీన్లతో నింపేశారు. అనవసర సీన్లను తీస్తే బాగుండేది, కానీ వాటిని తీస్తే ఇది సినిమా కాదు, ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 1-2 కామెడీ సీన్స్ ఉన్నాయి, అవే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ సిల్లీ కామెడీ సీన్స్ చిరాక్ తెప్పిస్తాయి. ఇవన్నీ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా బాగాలేదు. మేము సిల్లీ కామెడీ కూడా ఎంజాయ్ చేస్తామంటే ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.